వరద కష్టం తగ్గింది కానీ వరద వెళ్లిపోయిన తర్వాత వచ్చే కష్టం మొదలైపోయింది. కామారెడ్డి జిఆర్ కాలనీలో ఉన్న దయనీయ పరిస్థితుల గురించి మనం ఫోకస్ చేస్తూ ఉన్నాం. వరద తగ్గినా బురదతో నిండిపోయే ఇళ్లన్నీ, బురదలో కూరుకుపోయిన సామాగ్రిని శుభ్రం చేసుకుంటున్నారు బాధితులు. వరద నీటిలో విలువైన వస్తువులు, సర్టిఫికేట్స్ అన్ని కొట్టుకుపోయాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వందల ఇళ్లలో ఇప్పుడు దారుణమైన పరిస్థితులే కనిపిస్తున్నాయి. జిఆర్ కాలనీ కామారెడ్డి నుంచి మనం ఈ దృశ్యాల్ని చూస్తూ ఉన్నాం. వరద నీటి తరువాత, అంటే వరద వచ్చి వెళ్లిపోయిన తరువాత ఉండే పరిస్థితులు ఇవి. చాలా దయనీయమైన పరిస్థితుల్లో ఉన్నారు. ప్రతి ఇంట్లో కూడా బురద, చెల్లాచెదురుగా పడి ఉన్న వస్తువులే కనిపిస్తూ ఉన్నాయి. ఎక్కడికక్కడ మున్సిపల్ సిబ్బంది వాటిని క్లియర్ చేయడానికి హెల్ప్ చేస్తున్న దృశ్యాలు ఇవి. ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం, ఒక ఇల్లు మొత్తం బురదలో నిండిపోయిన దృశ్యాలు. మొత్తం వస్తువులన్నీ కూడా చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. కొన్ని విలువైన వస్తువులన్నీ కొట్టుకుపోయాయని చెప్తున్నారు. ఈ వరదలో కొన్ని సర్టిఫికెట్స్ కూడా మేము కోల్పోయామంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ దయనీయ పరిస్థితుల్ని మనం చూడొచ్చు. జిఆర్ కాలనీ నుండి వందల ఇళ్లలో ఇలాంటి పరిస్థితులే కనిపిస్తూ ఉన్నాయి. ఇంటిని శుభ్రం చేసుకునే పనిలో ఉన్నారు ఇప్పుడు బాధితులందరూ కూడా. వాళ్ళకి మున్సిపల్ సిబ్బంది సహాయం చేస్తున్నారు.